దేవుడు ఉండడు. నిజమైనటువంటి ఆలయం ఏంటంటే మీ హృదయమే దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయాల్లో ఉంటారు. ఇవి మానవుని యొక్క హస్తకృత్యాలు. ఇందులో దేవుడు నివసించడు. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేసి ఈ మందిరాలను నడిపించడానికి కాపరులను దేవుడు ఎన్నుకుంటాడు. మీకు అర్థమైందా? కాపరులను దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. ఆ కాపరులు మానవులైనటువంటి వారు దేవుడు సృజించిన ఈ మనుషుల్ని మరి సరిచేసి, అర్థమైందా, సరిచేసి వాళ్ళ యొక్క తప్పిదాల నుంచి వారి యొక్క పాపాల నుంచి విడిపించి వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని ఆధ్యాత్మికంగా పెంచుతూ దేవుళ్ళు ఎదుగుతుంటే శరీర సంబంధంగా కూడా ఎదుగుతారు. అదేదా, శరీర సంబంధంగా కూడా ఎదుగుతారు. దేవుని నమ్ముకునడం వల్ల మన ప్రవర్తన కనుక సరిగా లేకపోతే మనం సంపాదించిన జీతం ఎక్కడ పడిపోద్ది అంటే చిరిగిపోయిన చర్చిలో పడిపోతుంటుంది.